హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిడెన్ మిస్టరీస్ యూట్యూబ్ ఛానల్. నేటి వీడియోలో నేను మీకు అమెరికా పేదరికాన్ని చూపించబోతున్నాను. మీరు మీ స్క్రీన్ పై చూస్తున్న వీడియో భారతదేశంలోనిది కాదు, అమెరికా నుండి వచ్చింది. దీనితో పాటు అమెరికాలో పేద ప్రజలు ఎలా జీవిస్తున్నారో కూడా చూపిస్తాను. చివరి వరకు ఈ వీడియో చూడండి మరియు కామెంట్స్ బాక్స్ లో అమెరికా కోసం ఒక కామెంట్, ఇండియా కోసం ఒక కామెంట్ ఖచ్చితంగా రాయండి. అమెరికాలో నివసిస్తున్న పేదల పరిస్థితి చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మనం ఎప్పుడు అమెరికా వెళ్ళినా అమెరికా గురించి ఆలోచించిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమని, ఇక్కడ అంతా సవ్యంగా ఉంటుందని, ఇక్కడ నివసిస్తున్న ప్రజల జీవితం అద్భుతంగా ఉంటుందని, ఇక్కడ పేద ప్రజలు కూడా బాగా ఉంటారని, అసలు పేదరికమే ఉండదని, ఉన్నా ఎక్కడో చోట ఉంటుందని అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్, నిజం దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే అమెరికాలో నివసిస్తున్న పేద ప్రజల సంఖ్య చాలా ఎక్కువ. కానీ వారి జీవనశైలి విషయానికి వస్తే అమెరికా వంటి పెద్ద మరియు ధనిక దేశంలో నివసిస్తున్న పేదల జీవితం ఎలా ఉంటుంది అనే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఫ్రెండ్స్, గణాంకాల గురించి మాట్లాడితే అమెరికాలోనే అత్యధికంగా కోటీశ్వరులు కనబడతారు. అయితే కోటీశ్వరుల లాగా ఇక్కడ పేదలకు కూడా కొదవలేదు. అందుకే 32.9 కోట్ల మందిలో 40 మిలియన్ల మంది పేదరికంతో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరిలో తినడానికి కూడా ఏమీ లేని వారు 18 మిలియన్ల మంది ఉన్నారన్నారు. వీళ్ళు వారాల తరబడి ఆకలితో సతమతమవుతూ ఉంటారు. కోటీశ్వరులతో నిండి ఉన్న ఈ ధనిక దేశంలో ప్రజలు ఇలా జీవించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే అమెరికాలో నివసిస్తున్న పేదల నిజాలు తెలిస్తే మీరు మరింత ఆశ్చర్యపోతారు. మీరు కాలిఫోర్నియాను తీసుకుంటే ఇది అమెరికాలో చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం. దాని ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది. కానీ ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు కొదవలేదు. వీరిలో చాలా మంది ఫ్రీ పార్కింగ్ ప్రాంతంలో కార్లలో నివసిస్తున్నారు. ఇందులో రిటైర్ అయిన వారి నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. ఇల్లు లేని వారు ప్రతి ఒక్కరూ ఇలా కారులోనే జీవనం సాగిస్తుంటారు. కానీ ఇప్పుడు ఇలా జీవించే ప్రతి పేదవాడు మాదక ద్రవ్యాలకు బానిస, సోమరిపోతు అని చెప్పడం సరికాదు. ఎందుకంటే జీవితాంతం కష్టపడినా ఇప్పటికీ అంత డబ్బులు లేక సతమతమవుతున్న ఎంతో మంది ఇలా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. మనకంటూ ఒక ఇల్లు కొనుక్కోవడానికి సరిపడా సంపాదించగలిగితే నిరుద్యోగం అంతంత మాత్రంగా ఉన్నా ప్రపంచంలోని అత్యంత చురుకైన రాష్ట్రాలలో కాలిఫోర్నియా ఒకటి. కానీ ఇప్పటికీ ఒక వ్యక్తి తనను తాను పోషించుకోగల ఉద్యోగాలు తప్ప తన కోసం ఇల్లు కొనలేని అనేక ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే ప్రతి 4వ వ్యక్తి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఇలాంటి ప్రజలు కాలిఫోర్నియాలో చాలా ఉన్నాయి. పైగా ఇక్కడ నియమ నిబంధనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరైనా అద్దెకు ఇల్లు కొనుక్కొని అందులో నివసిస్తుంటే అద్దె చెల్లించడానికి 5 రోజులు ఆలస్యమైన పోలీసులు అతని ఇంటిపైకి వచ్చి వార్నింగ్ ఇస్తారు. మరీ ఆలస్యమైతే అద్దెదారుడిని ఇంటి నుంచి గెంటేస్తారు. అందుకే ప్రజలు అద్దెకు ఇల్లు కొంటారు. కానీ అద్దె చెల్లించలేనప్పుడు విధుల్లోనే ఉండాల్సి వస్తుంది. అమెరికాలోని ఈస్టర్న్ భాగంలో ఉన్న అప్లసియా గురించి మాట్లాడితే ఈ ప్రదేశం పేదరికంతో పోరాడుతోంది. ఇక్కడ నివసిస్తున్న పేదల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నేను కేవలం ఇప్పటి పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడట్లేదు. 1964లో అధ్యక్షుడు లిండన్ బి జాక్సన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఇక్కడి పేదరికం మరియు ఆ పేదరికంలో నివసిస్తున్న పేద ప్రజల జీవితాన్ని చూసి షాక్ అయ్యాడట. దీని కారణంగా అతను ఇక్కడ అనేక విధాలుగా సహాయాన్ని పంపడానికి ప్రయత్నించాడు మరియు ఆర్థిక అవకాశాల చట్టం వంటి కొన్ని సౌకర్యాలను కూడా ఇక్కడి ప్రజలకు ఇచ్చాడు. ఫుడ్ స్టాంప్ యాక్ట్, సోషల్ సెక్యూరిటీ యాక్ట్, ఇలా అన్నిటినీ నేటికి ఇక్కడ అమలు చేస్తున్న ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజలు దారిద్ర్య రేఖను దాటలేకపోతున్నారు. వారి జీవితాలు రోజు రోజుకి మరింత అధ్వానంగా మారుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వారికి సరిపోవడం లేదు. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పేదరికం గురించి ఎవరు ఆలోచించలేని లాస్ ఏంజల్స్ గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ మరియు సందడిగా ఉండే ఈ నగరంలో కూడా మీరు పేద ప్రజల పొడవైన వరుసలను చూడవచ్చు. కొందరికి తినడానికి తిండి లేదు, మరికొందరికి బతకడానికి ఇల్లు లేదు, మరికొంతమంది అయితే బట్టలు లేకుండా నిస్సహాయంగా వీధుల్లో తిరుగుతుంటారు. మీరే ఆలోచించండి, ఒక లాస్ ఏంజల్స్ లోనే దాదాపు 60,000 మంది ప్రజలకు వంతెనల కింద రోడ్డు పక్కన నివసించాల్సి వస్తోందని. కానీ న్యూయార్క్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అక్కడ 76,000 మంది పేదరికంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం న్యూయార్క్ లో అనేక షెల్టర్లు నిర్మించారు.
వాటిలో వారు నివసించవచ్చు. కానీ ఇప్పటికీ ఇంత పెద్ద నగరంలో వారు అప్పుడప్పుడు ఆకలితో అలమటించాల్సి వస్తుంది. ఇది నిజంగా చాలా బాధాకరం. ఫ్రెండ్స్, అమెరికాలోని పేద ప్రజలలో అత్యధిక జనాభా నేటివ్ అమెరికన్లదే. ఎందుకంటే ఆసియా ప్రజలందరూ లేదా అమెరికన్ భాషలో శ్వేత జాతీయులు, నల్ల జాతీయులందరూ స్థానిక అమెరికన్ల కంటే మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. ఫ్రెండ్స్, నిరాశ్రయులై పేదవారిలా జీవిస్తున్న వారిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు అని తెలిసినప్పుడు ఈ గణాంకాలన్నీ మరింత ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వారు అటు ఇటు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఫెసిలిటీస్ ఏర్పాట్లు చేయాలి. కానీ జీవితాంతం కష్టపడిన ఇల్లు కొనుక్కోవడానికి తగినంత డబ్బు సంపాదించలేకపోతున్న వారు వయసు మిరిగిన తరువాత ఈ విధంగా రోడ్లపై నివసించాల్సి వస్తుంది. మహమ్మారి వచ్చినప్పుడు వీళ్ళ జీవితం మరింత దిగజారిపోయింది. ఎందుకంటే ప్రజలు అప్పటి వరకు వారి జీవన శైలిని మెరుగుపరచడానికి చేస్తున్న చిన్న చిన్న పనులు అన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ భిక్షాటన చేస్తూ జీవితాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితిలో జీవిస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది. కానీ అమెరికా వంటి ధనిక శక్తివంతమైన దేశంలో ఇలా జరిగినప్పుడల్లా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం తన ప్రజలకు తలపై పైకప్పు మరియు 2 పూటల భోజనం అందించలేనప్పుడు చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అమెరికాలోని ప్రజల జీవితమే ఇలా ఉంటే మిగిలిన దేశాల్లోనే పేద ప్రజల జీవితం, వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే ఆలోచించుకోండి. ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరో వీడియోలో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.